100 సంవత్సరాల పండగ జరుపుకోబోతుంది. పోయిన నెలే ఉండే ఈ ఎలక్షన్ స్థానిక ఎన్నికల వలన అది వాయిదా పడింది. రేపు ఈ నెల 18వ తారీఖు నాడు ఉంది. అది కమ్యూనిస్ట్ పార్టీ అంటే అసలు ఈ యూనియన్ని స్థాపించిన వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. ఏదో కార్మికులు జీతాలు పెంచాలి బోనసులు రావాలని కాదు. ఈ సింగరేణిలో దేవుడి శేషగిరిరావు ఆయన రైటరే, ఆయన పేమెంట్ ఆఫీసర్, ఇంకా ఆయనకేమీ సమస్యలు లేవు. కానీ ఆయన కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు కాబట్టి సింగరేణిలో అన్యాయం ఉన్నది, యూనియన్లు లేవు, కార్మికులకి అసలు ఆ రోజుల్లో 10 మంది చచ్చిపోయినా 20 మంది చచ్చిపోయినా మైన్ యాక్సిడెంట్లో తీసి అవతల పడేసింది. కానీ ₹1 ఎవడికి ఇచ్చేటోడు కాదు. బోనసులు లేవు, ఇప్పుడున్న హక్కులు ఏమి లేవు, లీవులు ఇవన్నీ లేవు. అటువంటి రోజుల్లో మన యూనియన్ని, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ని శేషగిరిరావు గారు, మగ్దుం మొయినుద్దీన్, సర్వదేవభట్ల రామనాథం, మనుబోతుల కొమరయ్య గారు ఇట్లాంటి నాయకులు అందరూ కలిసి మన యూనియన్ని స్థాపించారు. యూనియన్ పెట్టినందుకు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా కొట్లాడినందుకు శేషగిరిరావు గారిని, రంగయ్య, పాపయ్యలని ముగ్గురిని భద్రాచలం దగ్గర అడవుల్లో కాల్చి పారేసింది. ఇప్పుడు నక్సలైట్ ఎంత కాల్చి పారేసిందో అప్పుడు వాళ్ళని కాల్చేసింది. పోనీ వాళ్ళని కాల్చేసిందని యూనియన్ పోయిందా? మళ్ళీ మన నాయకులు ధైర్యంతో ముందుకుండి దాన్ని నడిపించి ఇవాళ ఇంత తీసుకొచ్చారు. రావడానికి కారకులు వాళ్ళే. వాళ్ళు ఎవరయ్యా అంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. వాళ్ళు నిస్వార్థంగా ఆనాడు త్యాగం చేసింది కాబట్టి మన యూనియన్ వచ్చింది. కాబట్టి ఆ కమ్యూనిస్ట్ పార్టీకి 100 సంవత్సరాలు నిండిన సందర్భంలో రేపు ఖమ్మంలో, ఇది మొత్తం దేశానికి సంబంధించింది, ఒక్క మన తెలంగాణకు సంబంధించిందో మన ఇదిగా కాదు, మొత్తం దేశానికి సంబంధించిన, అంటే రేపు దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వస్తారు. ఇతర దేశాల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వస్తారు. దాదాపు 44-45 దేశాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వస్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్తారు కదా, ఏమున్నదా సిపిఐ గింతంత పార్టీ అంటే, సిపిఐ గింతంత పార్టీయే ఇక్కడ. కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎంత పార్టీ? కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, భారతదేశం దాటి బంగ్లాదేశ్ పోయినా, అమెరికా పోయినా, లేదా ఇంకో దేశం పోతే కాంగ్రెస్ పార్టీ అంటే ఎవడు తెలియని కూడా తెలియదు, దానికి ఉండదు. టీఆర్ఎస్ ఉన్నది, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది. తెలంగాణ దాటి, కాకినాడ దాటి అవతలికి పోతే టీఆర్ఎస్ అంటే ఏం టీఆర్ఎస్ అంటాడు, ఉంటుందా? ఉండదు. బీజేపీ అయినా ఈ దేశంలో ఉన్నది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నది. దాదాపు 7-8 దేశాలలో అధికారంలో కూడా ఉన్నది. భారతదేశంలో మొత్తం ప్రపంచంలో పెద్దదైన చైనాలో ఎప్పటి నుంచో దాని అధికారంలో ఉన్నది. రష్యాలో ఉండేది ఒకప్పుడు పెద్ద దేశం. అట్లా కమ్యూనిస్ట్ పార్టీ, ఇతర దేశాల నాయకులు కూడా మన దగ్గరకు వస్తున్నారు. మనం పెద్ద సంఖ్యలో ఒక 5 లక్షల మందితో జరపాలని పార్టీ నిర్ణయం చేసింది. మన సింగరేణికి 5,000 కోటా ఇచ్చిండ్రు. మనం మన ప్రాంతం నుంచి కనీసం ఒక 500 మందిని పోవాలి. దీనికి మనం బస్సులు పెట్టుకోవాలి, పోవాలి. మన యూనియన్ నుంచి ఆ ఏర్పాట్లన్నీ చూస్తారు. మీరు ప్రతి 1-2 మైల్ నుంచి ఒక బస్సు బయలుదేరేటట్టుగా మీరు మాట్లాడండి. బాయికి ఒక 20-30 మంది అయితే 2 బాయిలు కలిపితే ఒక బస్సు అవుతుంది. ప్రతి బాయి పేరు రాసుకోండి మీరు కావాలంటే, దాని మీద RK5 మైన్ అని రాసుకోండి, RK7 అని రాసుకోండి, SRP3 అని రాసుకోండి. సింగరేణిగా మీరు బయలుదేరుతారు కాబట్టి అట్లా రాసుకొని ప్రతి మైన్ నుంచి అట్లా బయలుదేరేటట్టుగా ఇప్పటి నుంచే ప్రచారం చేసుకోవాలి. 18వ తారీఖు నాడు పొద్దున్నే 5 గంటల వరకు అట్లా బయలుదేరిపోతే మళ్ళీ రాత్రి వరకు మళ్ళీ వచ్చేస్తాం. మీకేం డ్యూటీలు పోవు, ఆ రోజు ఆదివారమే కాబట్టి మిగిలిన సౌకర్యాలు, మీకు భోజనాలు గిజనాలు ఏర్పాటు మన యూనియనే చేస్తుంది. మీరు ఖాళీగా మనుషుల్ని తీసుకొని రావటమే. కాబట్టి పెద్ద సంఖ్యలో మీరు తీసుకొచ్చి దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ, దయచేసి మీరు పిట్ కమిటీ